ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. దేవీం వాచమదనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంధ్రేషమోర్జంతుః న ధేనుర్వాగస్మాన్నుపానపసుష్ఠుతైతో అయం ముహూర్తో సుముహూర్త అస్తు. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సరం లోపట ఎలాంటి ఫలితాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి విషయం మనం చర్చించుకుందాం. ముందుగా క్రోధినామ సంవత్సర ఫలితాంశము. ఈ సంవత్సరము నందు అల్పవృష్టి, ఇతిబాధలు, పంటలు తక్కువగా పండటము, దాని వలన ధరలు పెరగడము, కుటుంబంలో పరస్పర కోపము, లోభము, కలహాలు, రోగములు, రాజకీయ ఇబ్బందులు, విరోధములు పెరుగును. దంపతుల మధ్య మరియు రాజకీయాల మధ్య పరస్పర విరోధము అధికముగా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. క్రోధి అనగానే అధికమైనటువంటి కోపము ఉంటుంది కాబట్టి క్రోధినామ సంవత్సరంలో మనుషుల మధ్య విపరీతమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. క్రోధినామ సంవత్సరంలో రాజాది నవనాయకుల నిర్ణయ ఫలము తెలుసుకుందాం. రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఈ రాజాది నవనాయకుల్లో ఒక్కొక్కరి ఫలితం కూడా తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అయినందువలన ప్రజలలో విరోధము ఎక్కువవుతుంది. అగ్ని ప్రమాదాలు పెరుగును. దొంగల వలన భయము ఏర్పడుతుంది. కొత్త రోగాలు ప్రబలుతాయి. పంటలు పండే శాతము తగ్గిపోతుంది. సర్పజాతులు పెరుగును. కరువు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. మంత్రి శని కావడం వలన పంటలు తక్కువ, మధ్యమ వృష్టి, ప్రజలు కష్టాలతో, నాయకులు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక నానా రకాల ఇబ్బందులు పడతారు. సేనాధిపతి శని కావడం వలన పాలకుల ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అన్యాయాలు ఎక్కువవుతాయి. కోర్టులలో తీర్పులు వ్యతిరేకముగా వచ్చును. ప్రజలలో అవగాహన లోపించి పోట్లాడుకుంటారు. సైన్యము బలము తగ్గుతుంది. సస్యాధిపతి కుజుడు అవటం చేత రాష్ట్రంలో పంటలకు తగ్గట్టుగా వర్షాలు ఉండవు. ఎర్రని భూములకు విలువ పెరుగుతుంది. పంటలు ఈ భూమిలో చాలా బాగా పండుతాయి. మిర్చి పంటకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ధాన్యాధిపతి చంద్రుడు అవటం చేత పాడి పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. దేశంలో సుభిక్షంగా సౌఖ్యవంతంగా ఉంటారు. వర్షాలు అధికము, నదులు జలకళ ఉండును. అర్ఘాధిపతి శని అవటం చేత నువ్వులు, మినుములు, ఉలువలు, నూనె జాతులకు సంబంధించినటువంటి పంటలు, నల్లని ధాన్యములు ధరలు అధికంగా పెరుగును. నల్లరేగడి నేలయందు పంటలు అధికం. క్రింది స్థాయి వారికి ఉన్నత పదవులలో నియమించబడతారు. మేఘాధిపతి కూడా శని కావడం చేత స్వల్ప వర్షాలు, మేఘాడంబరము ఉన్నను. వర్షాలు తక్కువ ఉంటాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గును. కొన్ని చోట్ల అధిక వృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి కలుగును. నల్లని ధాన్యములు ఎక్కువగా పండుతాయి. రసాధిపతి గురుడు కావడం చేత సస్యానుకూలత, వర్షములు, అడవులు అభివృద్ధి పరిచెదరు. ప్రజలు సుఖశాంతులు ఆరోగ్యముగా ఉంటారు. నీరసాధిపతి కుజుడు కావడం చేత కస్తూరి, రాగి, రక్తచందనము, పగడాలు, బంగారము, అగరు, కుంకుమ మొదలగు ఎర్రటి వస్తువులు సమృద్ధిగా లభించును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుగా కలిసి వచ్చును. ఈ క్రోధినామ సంవత్సరంలో పశుపాలక నిర్ణయ ఫలము.
పశుపాలకుడు యముడు. ధరలు అధికము, అల్పవృష్టి, పాడి పంటలు తక్కువగా పండును, పశువులకు రోగాలు వచ్చును, పశువుల వలన నష్టము అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. స్థాన సంరక్షకుడు పశుకాపరి బలరాముడు కావడం చేత గోష్ఠ ప్రాకరుడు బహిష్కర్త బలరాముడు అగుట చేత పాడి పంటలు సమృద్ధిగా ఉన్నను, ప్రజలలో క్షేమారోగ్యములు మధ్యమంగా ఉంటాయి, ధరలు మధ్యస్థంగా ఉండును, సువృష్టి సస్య సంపత్తి సుభిక్షము కొన్ని ప్రాంతాల్లో కలుగును, ధరలో వ్యత్యాసం ఉండేటటువంటి అవకాశము ఉన్నది. అడక స్థితి నిర్ణయము. 2 తూముల వర్షము, 10 భాగములు సముద్రమునందు, 7 భాగములు పర్వతముల యందు, 2 భాగములు భూమి యందు కురియును. భాగముల యందు 1 తూము గాలి, 2 తూముల వర్షము. ఈ సంవత్సరము అడకము వేశ్య చేతిలో ఉండుటచే సస్యానుకూల వర్షము, పాడి పంటలు సమృద్ధిచే ప్రజలు సుఖించెదరు, ధాన్యముల ధరలు సామాన్యముగా ఉండే అవకాశము ఉన్నది. గ్రహణముల నిర్ణయానికి వస్తే భారతదేశంలో ఈ సంవత్సరము మనకు కనిపించేటటువంటి గ్రహణాలు ఏవి కూడా లేవు. క్రోధినామ సంవత్సరం లోపట పుష్కరముకు సంబంధించినటువంటి నిర్ణయము. ఈ సంవత్సరము చైత్ర బహుళ అష్టమి బుధవారము 1/5/2024 మధ్యాహ్నము 1 గంటలకు గురువు వృషభ రాశిలోనికి ప్రవేశం కావున సార్ధత్రికోటి తీర్థ రాజసహిత నర్మదా నది పుష్కరములు వచ్చును. పుష్కర కాలంలో నదీ స్నానము చేసిన విశేషమైనటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. ఈ పుష్కరాలు 12 రోజులు కొనసాగుతాయి. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మూఢమి కూడా ఉన్నది. దానికి సంబంధించిన నిర్ణయము. గురుమూఢమి చైత్ర బహుళ దశమి శుక్రవారము 3/5/2024 నుండి వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారము 2/6/2024 వరకు గురుమూఢమి కొనసాగుతుంది. అదేవిధంగా శుక్రమూఢమి చైత్ర బహుళ చవితి ఆదివారము 28/4/2024 నుండి ఆషాఢ శుద్ధ పంచమి గురువారము 11/7/2024 వరకు, తిరిగి పాల్గొన బహుళ చవితి మంగళవారము 18/3/2025 నుండి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారము తేదీ 28/3/2025 వరకు శుక్రమూఢమి ఉన్నది. ఈ మూఢమి ఉన్నటువంటి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి సీమంతాలు కానీ చిన్నపాటి శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహాది శుభకార్యాలు ఈ యొక్క మూఢమ కాలం లోపట నిషేధము. క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అనగా ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్యత, అవమానం. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యత 4, అవమానము 3. ఈ సంవత్సరము గురుడు 1/5/2024 వరకు మేషరాశిలో జన్మస్థానమై సాధారణ శుభస్థానంలో ఉన్నందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 2వ స్థానమై శుభస్థానమునంద ఉండడం వలన ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వృషభ రాశి ఆదాయం 2, వ్యయము
8, రాజ్యపూజత 7, అవమానము 6. గురుడు ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 12వ స్థానమున అశుభుడు అయినందువలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలనాలు చూసుకుంటారు. శుభకార్యాల మూలంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యము ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. తిరిగి 2/5/2024 వరకు వృషభ రాశిలో 1వ స్థానమై సాధారణ శుభుడు అయినందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యముగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటము మంచిది. తదుపరి మిథున రాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజత 3, అవమానము 6. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 11వ స్థానమున శుభుడు అయినందువలన అన్ని కార్యాల మందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 12వ స్థానమై అశుభుడు అయినందువలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలముగా ధనవ్యయము అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి. ఆదాయము 14, వ్యయము 2, రాజ్యపూజత 6, అవమానము 6. 2 కూడా సమానంగా ఉన్నాయి. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 10వ స్థానమున సాధారణ శుభుడైనందువలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటము మంచిది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 11వ స్థానమునందు శుభుడు అయినందువలన అన్ని శుభకార్యాల యందు విజయములు సాధిస్తారు. అనుకున్నటువంటి పనులు తొందరగా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. కొత్తగా శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. సింహరాశి. ఆదాయం 2, వ్యయము 14, రాజ్యపూజత 2, అవమానం 2. 2 కూడా సమానంగానే ఉన్నాయి. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 9వ స్థానమున శుభుడు అయినందువలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 10వ స్థానమై సాధారణ శుభుడు అయినందువలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. కన్యా రాశి.
ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజత 5, అవమానం 2. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 8వ స్థానమునందు అశుభుడు అయినందువలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 9వ స్థానమునందు శుభుడు అయినందువలన స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు తొందరగా పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. తులారాశి ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజత 1, అవమానము 5. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 7వ స్థానమై శుభుడు అయినందువలన రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలితాన్నిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులవుతారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు అధికంగా లభిస్తాయి. శుభవార్తలు కూడా వింటారు. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 8వ స్థానమై అశుభుడు అయినందువలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన మాటల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉండడము మంచిది. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజత 4, అవమానము 5. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 6వ స్థానమే సాధారణ శుభుడు అయినందువలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరము ఏర్పడకుండా జాగ్రత్త వహించడము మంచిది. రహస్య శత్రుబాధలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 7వ స్థానమున శుభుడు అయినందువలన రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు చేస్తారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ధనస్సు రాశి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజత 7, అవమానము 1. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 5వ స్థానమై శుభుడు అయినందువలన వృత్తి ఉద్యోగ రంగాలలో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 6వ స్థానమై సాధారణ శుభుడు అయినందువలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలకు గురవుతారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరము ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.
రహస్య శత్రుబాధలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 3, అవమానము 1. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 4వ స్థానమై అశుభుడు అయినందువలన అనుకూల స్థానచలం కలిగే అవకాశాలున్నాయి. గృహములో మార్పులను కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండట మంచిది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 5వ స్థానమై శుభుడు అయినందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. తదుపరి కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 6, అవమానము 1. గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 3వ స్థానమై సాధారణ శుభుడు అయినందువలన బంధుమిత్రులతో విరోధము ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో కాస్త అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 4వ స్థానమై అశుభుడు అయినందువలన అనుకూల స్థానచలం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఇతరులను విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయము అయ్యే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో జాగ్రత్త ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యత 2, అవమానము 2. బృహస్పతి ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 2వ స్థానమై శుభుడు అయినందువలన ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ట లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు కూడా వింటారు. శుభ కార్యముల ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 3వ స్థానమై సాధారణ శుభుడు అయినందువలన బంధుమిత్రులతో విరోధము ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యమైనటువంటి బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు కనుక పలు జాగ్రత్తలు వహించటము మంచిది. ఈ క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు రాజ్యపూజ్యతలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మనము నివసిస్తున్నటువంటి సమాజానికి హితము చేసేటటువంటి పనులు చేస్తూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మన ధర్మాన్ని కాపాడుతూ
మన వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేయకుండా సుఖమైనటువంటి జీవితం సాగించేందుకు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోవాలి. అదేవిధంగా ఒకరి ఎదుగుదల కోసం చేసేటటువంటి కొన్ని పాపకార్యాలు ఇప్పుడు ఏమి జరగకపోవచ్చు, కానీ కర్మ అనేటటువంటిది వెంటాడుతూనే ఉంటుంది. కర్మ నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది అసాధ్యం. కనుక ఎదుటివారి ఎదుగుదలకు సహకరిస్తూ మనం కూడా సుఖమైనటువంటి జీవితం గడుపుతూ ముందుకు కొనసాగాలి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భవతు.